దేవాలయాలన్నింటిలో కూడా అన్నదానం జరుగుతుంది. మన దేవాలయంలో కూడా రోజున విశేషంగా అమ్మవారికి చండీ హోమం పొద్దున్న 8 గంటలకి అభిషేకం ఉంటుంది విశేషంగా. అయిన తర్వాత మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది. ఎవరైనా భక్తులు చేద్దాం అనుకుంటే ఆ గురు పౌర్ణమి రోజున అన్నదానం కూడా మీరు ముందుగా రాయించుకోండి. మీ పేరు పోతున్నాము, డబ్బులు దగ్గర చేసుకోవచ్చు, దూరంగా లేవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరైనా అన్నదాన నిమిత్తం కానీ లేదా దేవాలయ అభివృద్ధికి ధన వస్తు రూపేణ సహాయం చేయవచ్చు. బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు ఇలా వస్తు రూపేణ కూడా మీకు తోచినంతగా సహాయం చేసి ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. ఇప్పుడు ముందుగా ఈరోజు సంకష్టానికి ప్రధాన దాతలైనటువంటి నృసింహ రమేష్ గారికి అందరికీ స్వామివారి శేషవస్త్రాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. ఓం పర్యాప్యాయనంతరాయాయ సర్వస్వమోదరాత్మముక్తం మహర్భవతి సర్వస్యాప్యై సర్వసరజ్ఞై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి సదాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమానః శోభనశోభమానః కళ్యాణః. అలాగే కిందటి నెల రాలాటమైనటువంటి దుర్గాప్రసాద్ గారి దంపతులు కూడా శేషవస్త్రాన్ని ఇవ్వాల్సిందిగా